ఈజీగా తొందరగా అయ్యేటట్టు మనకు బిగినర్స్కి అయితే ఈ వీడియోనైతే చాలా బాగా యూజ్ అవుతుందండి. నేను చూపించేది ఉక్సు పట్టి ఎలా వేసుకోవాలి, పర్ఫెక్ట్గా ఎంత మంచిగా స్టిచ్చింగ్ చేసుకోవాలనేది చూపిస్తున్నాను అండి. 2 ఇంచుల క్లాత్ అండి. ఇలా క్లాత్ని అనేది ఇలా ఫోల్డ్ చేసి పెట్టుకోండి. స్ట్రైట్గా ఎక్కువ తక్కువ లేకుండా నీట్గా కట్ చేసి పెట్టుకోండి. కట్ చేసి పెట్టుకున్న తర్వాత ఉక్సు పట్టి మీరు ఏ సైడ్ అయితే వేస్తారో ఆ సైడ్ నుంచి డైరెక్ట్ ఎలానైతే ఫోల్డ్ చేసినా అలానే స్టిచ్ చేసుకుంటూ రండి. అంటే పావు ఇంచు కుట్టు మందం మనం ఖర్చు అనేది వదిలిపెట్టుకుంటూ ఇక్కడ డాట్ అయితే పడతాం కదా, ఈ డాట్ దగ్గరికి వచ్చే వరకు ఒక చిన్న ఫ్రిల్ ఇవ్వండి. దీంతోనేనండి మనకు ఉక్సు పట్టు అనేది పర్ఫెక్ట్గా వస్తుంది. బిగినర్స్కి చాలా బాగా యూజ్ అవుతుంది. చూడండి ఇప్పుడు నేను ఏ రకంగా అయితే ఖర్చుకు ఎంత అయితే వదిలిపెట్టుకున్నా అంతవరకు ఇది కుట్టుకుంటూ వచ్చిన తర్వాత ఇలా ఎక్స్ట్రా ఉన్నది ఎంతైతే బాగా ఎక్కువ ఉంటే లోపలికి ఫోల్డింగ్ ఇబ్బంది అవుతుంది కదా, అందు గురించి అని చెప్పేసి నార్మల్గా ఎంతవరకు అయితే ఉంచుకుంటాము. పైనకి నేను పైపింగ్ కానీ నెక్ కానీ ఏమి వేయలేదు కాబట్టి పైనకు అవసరం లేదు ఫోల్డింగు. ఇలా అనుగుడు కుట్టు వేయండి. ఇప్పుడు ఇది కూడా సేమ్ యాస్టీజ్గా అణిగిపోయేటట్టు స్టిచ్ వేసుకురండి ఇక్కడ ఫ్రిల్ దగ్గర. ఇప్పుడు ఈ క్లాత్ని ఇలా ఫోల్డ్ చేయండి లోపలికి. ఇలా ఫోల్డ్ చేసేసి ఒక స్టిచ్ వేసుకురండి. ఇలా స్టిచ్ వేసుకొచ్చిన తర్వాత ఇప్పుడు ఈ క్లాత్ ఉంది కదా, దీన్ని ఇలా కరెక్ట్గా ఫోల్డ్ చేసుకుంటూ ఫ్రిల్ ఎందుకు ఇచ్చిన అనేది కూడా మీకు క్లియర్గా చెప్తానండి. ఇలా కొంచెం రఫ్ ఇస్తే ఊడిపోకుండా ఉంటుంది అంతే. కరెక్ట్గా మనకు కినారీ కుట్టు అంటే మనం క్లాత్ ఏదైతే ఫోల్డ్ చేసినామో అక్కడ నుంచి ఎడ్జెస్ దగ్గర నుంచి స్టిచ్ పడేటట్టు చూసుకుంటూ రావాలి. నీట్గా అనిపిస్తుంది. ఇలా చూడండి. ఇప్పుడు నేను ఇక్కడ ఫ్రిల్ పెట్టినా కదా, ఇక్కడికి వచ్చేసరికి ఓపెన్ అయింది చూసిందా. అంటే ఇప్పుడు నేను ఫ్రిల్ పెట్టకపోతే క్లాత్ అనేది పట్టేసినట్టయి. బ్యాక్ పట్టి దగ్గర నేను టిప్ అయితే చెప్పినా కదా, సేమ్ యాస్టీజ్గా దీనికి కూడా ఇలా ఫ్రిల్ పెట్టినట్టయితే మనకి పర్ఫెక్ట్గా ఉంటుంది. పట్టేయకుండా ఉక్సు పట్టి పట్టేయకుండా మంచి నీట్గా స్ట్రైట్గా వస్తుందండి. చూడండి ఇలా కొంచెం లైట్గా వంపు అయితే తిరుగుతుంది కదా, అంత స్ట్రైట్గానైతే రాదు కదా ఉక్సు పట్టి. ఇలా ఈ వంపు తిరిగిన దగ్గర ఎక్కడైతే మనకు స్ట్రైట్గా రాకుండా వంపు అయితే తిరుగుతుందో అక్కడ ఈ ఫ్రిల్ అనేది యూజ్ అవుతుందండి. ఈ వీడియో యూజ్ అవుతుందని చెప్పేసి మీకు షేర్ చేస్తున్నాను. నచ్చితే లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇది పర్ఫెక్ట్ స్టిచ్చింగ్ అండి. ఓకే అండి, థ్యాంక్ యూ.